ఈ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక జర్నలిస్టుగా ఈనాడులో పనిచేశాడు, ఆంధ్ర భూమిలో పనిచేశారు, ఉదయంలో పనిచేశారు. జర్నలిస్టుగా సుదీర్ఘమైన అనుభవం ఆయనకుంది. తర్వాత సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేశారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంతంగా అధికారాన్ని చెలాయించే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. నాకు అలాగే ఆయన కొడుకు, వాళ్ళేమి రోడ్డు మీద ఉన్నాళ్ళు కాదు, అడ్రస్లు లేనాళ్ళు కాదు, తెలియనాళ్ళు కాదు. ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు సృష్టించే శక్తి ఉన్న బలమైన కుమారుడు ఆయనకి. మరి అటువంటి వ్యక్తులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయటంతో పాటు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టించే బాధ్యతని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు తీసుకున్నారనేది స్పష్టమవుతా ఉంది. ఆయన చాలా చెప్పాడు, నేను చివరిలో మళ్ళీ చెప్తాను. నైతికత అనైతికత ఇవన్నీ చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయన ఏదైతే ఫామ్ 7 అనేది ఒక రెఫరెన్స్ నెంబర్ పెట్టాడో దాన్ని తీసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఆయన ఓటు కోసం అప్లై చేశాడు. ఎప్పుడు అప్లై చేశారు? ఆయన 13/10/2023 ఆయన పొన్నూరు నియోజకవర్గంలో అప్లై చేశాడు. బిఎల్ఓని ఎప్పుడు అపాయింట్ చేశారు? ఇది మీరు ఎవరైనా ఆయన ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఆన్లైన్లో కొడితే ఆ రికార్డు మొత్తం దొరుకుద్ది, ఎవరైనా కొట్టచ్చు. 13/10/23 ఆయన పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం పెడితే బిఎల్ఓని 4/11/23 బిఎల్ఓకి వచ్చింది. అదే బిఎల్ఓ 4/11/23 రోజే వెరిఫై చేశాడు. చేసి 9/11/23 కల్లా ఆయన ఓటు యాక్సెప్ట్ అయింది. తర్వాత ఆయనకు ఒక ఎపిక్ నెంబర్ క్రియేట్ అయింది. ఇది పొన్నూరు నియోజకవర్గంలో ఆయన అప్లై చేసిన, ఆయన ఏదైతే నేను ట్విట్టర్లో పెట్టి నేనేదో సచ్చీలుండి నేను ఫామ్ 7 పెట్టా అని చెప్తా ఉన్నాడో, ఆయన పెట్టిన అప్లికేషను ఏ రోజు పెట్టాడు, ఏ రోజు బిఎల్ఓ కి వెళ్ళింది, ఏ రోజు బిఎల్ఓ అప్రూవ్ చేశాడు, ఏ రోజు దాన్ని అప్లోడ్ చేశాడనే సంపూర్ణమైన డీటెయిల్స్ డేట్స్తో సహా. నేను అడిగేది ఒకటే, ఆయన మాటల్లోనే తీసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఆయనకు ఓటు వచ్చింది. మరి ఫామ్ 6లో ఎవరైనా ఈ భారతదేశంలో పుట్టిన ఎవరైనా సరే ఫామ్ 6 మనం అప్లోడ్ చేసినప్పుడు ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఈ భారతదేశంలో మనం పుడితే మనం ఓటు కావాలంటే ఫామ్ 6 పెడతాం. ఆ ఫామ్ 6లో మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ పెట్టి మనం చివర్లో ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఇది మేము సృష్టించింది కాదు అయ్యా క్యాంప్ క్లర్క్ గారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ప్రొఫార్మా. ఇది ఈ ప్రొఫార్మాలో ఏం చెప్తా ఉన్నారు? నీ డీటెయిల్స్తో పాటు చివరిలో మనల్ని డిక్లరేషన్ ఇవ్వాలి. దీనికి ఏమని? నేను మొట్టమొదటిసారి ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నా, నా పేరు ఎక్కడైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నాకు ఎక్కడ ఓటు లేదు, నేను మొట్టమొదటిసారి అప్లై చేస్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఉంటుంది. తర్వాత దానిలోనే ఈ డిక్లరేషన్లోనే పాయింట్ 5కి వెళ్తే ఏముంటుంది? I am aware that making above statement or declaration in relation to this application which is false, which I know or believe to be false or do not believe to be true, is punishable under section 31 of Representative of People's Act of 1950 with imprisonment for term which may extend to 1 year or with fine or with both. అంటే నేను ఇచ్చిన సమాచారం తప్పైతే సెక్షన్ 30 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద నా మీద చర్యలు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ ద్వారా 1 సంవత్సరం జైలు శిక్ష కానీ లేదా ఫైన్ కానీ
లేదు 2 వేసే అధికారం ఉంది అని చెప్పి ఆయన పెట్టిన ఫామ్ 6 డిక్లరేషన్లోనే స్పష్టంగా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం ఫామ్ 6 మీద ఆయనది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన సతీమణి లక్ష్మి గారు, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి గారు, వారి అమ్మాయి దీపిక అనేది ఒక పేరుంది అమ్మాయి కోడలు, వీళ్ళందరూ ఫామ్ 6 అప్లికేషన్స్ ఎవరు పెట్టారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరే కదా, మీరు సంతకాలు పెట్టకుండా పొన్నూరు నియోజకవర్గంలో ఫామ్ 6 అప్లికేషన్స్ అయితే రావు కదా. మీరు అప్లికేషన్స్ పెట్టిన తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్స్ అన్నీ పొన్నూరు నియోజకవర్గంలో ప్రాసెస్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మేము ప్రశ్నించి బయట పెడితే మమ్మల్ని విమర్శిస్తున్నారు. 13/10/23న పొన్నూరు నియోజకవర్గంలో మీరు ఓటు కోసం అప్లై చేస్తే అదే సోకాళ్ళు కుటుంబం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీమతి లక్ష్మి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు, ఆ అమ్మాయి పేరు నవ్య, మోతే నవ్య గారు, మళ్ళీ నాకున్న అనధికారమైన సమాచారం ప్రకారం 27/10/23న మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు కావాలని పెట్టారు. ఎలా పెడతారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవైపు పొన్నూరు నియోజకవర్గంలో ఫామ్ 6 కింద మీరు అప్లికేషన్స్ పెట్టి, అదే మీరు 13/10/2023న అప్లికేషన్ పెట్టి, మళ్ళీ మీరు 27/10 ఒకరోజు అటు ఇటుగా నాకున్న అనధికారమైన సమాచారం ప్రకారం, ఎందుకంటే నేను ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఏ విధంగా అయితే ఫామ్ 7 పొన్నూరులో పెట్టారో మీరు ఫామ్ 6 మంగళగిరిలో పెట్టిన అప్లికేషన్ అదే ట్విట్టర్లో నేను పెడితే ఆన్లైన్లో తీసి చూపెడతా. మంగళగిరిలో ఎప్పుడు అప్లికేషన్ పెట్టారు, ఎప్పుడు ప్రాసెస్ అయింది, ఎప్పుడు ఓటు ఇచ్చారని. ఫామ్ 6 పొన్నూరులో పెట్టి పొన్నూరు నియోజకవర్గంలో అప్లై చేసి ఆ కుటుంబం, అదే కుటుంబం మంగళగిరిలో ఫామ్ 6 ఎలా అప్లై చేస్తారు? అది చట్టరీత్యా నేరం. ఎవరైనా, నాకు చాలామంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఓట్లు ఇక్కడ మార్చుకుంటామంటే ఎన్నికల్లో విధున్న వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు చెప్పారండి 6 నెలలు ఇక్కడ పడుకోవాలి, లేకపోతే ఇక్కడ శాశ్వత నివాసం ఉండాలి, నీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నా కూడా కుదరదు, మీరు వెళ్ళొచ్చినా కూడా కుదరదు. మరి అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క కుటుంబం యొక్క పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ అయితే మంగళగిరిలో కానీ పొన్నూరులో కానీ ఓటు ఎలా ఇస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓకే, ఇచ్చారు. 2 చోట్ల ఎలా ఇస్తారు అంటే, ఈయన ముఖ్యమంత్రి గారి క్యాంప్ క్లర్క్, ప్రభుత్వ అడ్వైజర్ కాబట్టి ఎన్ని చోట్లైనా ఓటు ఉండొచ్చు. ఎన్నికల విధుల్లో ఈఆర్ఓగా ఉన్న పొన్నూరు నియోజకవర్గం ఈఆర్ఓ, మంగళగిరి నియోజకవర్గం ఈఆర్ఓ దాసోహం అంటారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల అక్రమాలన్నీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కలిశారు. తెలుగుదేశం పార్టీ బృందం పలు సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బృందాన్ని కలవటం జరిగింది. ఎన్నోసార్లు సీఈఓని కలిశారు, ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. దీన్ని బట్టి అర్థమవుతా ఉందంటే, దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ దొంగ ఓట్ల మీద సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ భార్గవ్ రెడ్డికో అనేది ఒకటి స్పష్టం అవుతా ఉంది. కాబట్టి నేననేది ఒకటే, ఫామ్ 6లోనే సెల్ఫ్ డిక్లరేషన్లోనే మీ మీద తప్పుడు సమాచారం ఇస్తే చర్య తీసుకోవచ్చు. నేను డిమాండ్ చేస్తా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, ఏదైతే ఆయన ఉల్లంఘించి సెక్షన్ 30 ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చి 2 చోట్ల ఫామ్ 6ల మీద సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి కుటుంబం ఫామ్ 6 మీద అప్లికేషన్ పెట్టారో సెక్షన్ 30 కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండోది, ఇక్కడ ఎంత ఘోరం అంటే ఈఆర్ఓలు ఎట్లా ఉన్నారంటే, ఎంత దాసోహం అంటున్నారంటే, ఇది పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ లిస్టు. దీనిలో మీరు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి సతీమణి లక్ష్మి గారిది 799. దానిలో ఇంటి సంఖ్య ఎంత అంటే
ఎస్ లక్ష్మి అనే పేరు ఉంటుంది. అలాగే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారిది సీరియల్ నెంబర్ 800. దీనిలో ఆయన ఇంటి సంఖ్య ఏంటంటే ఆయన పేరే ఉంటుంది, ఎస్ రామకృష్ణారెడ్డి. అలాగే భార్గవరెడ్డి సజ్జల 801, ఆయన ఇంటి సంఖ్య ఎంతంటే ఎస్ భార్గవ అంట. పొన్నూరు నియోజకవర్గంలో అధికారులు ఈఆర్ఓలు దాసోహం అని ఇంత లోపభూయిష్టంగా ఇంటి నెంబర్ లేకుండా ఆయన అడ్వైజర్ అయినంత మాత్రాన ఆయన పేరే ఇంటి నెంబర్గా చూపెట్టడం జరిగింది. నేను అడిగేది ఒకటే, ఇది పొన్నూరు, ఇది మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గంలో కూడా బూత్ నెంబర్ 132లో 132లో వీళ్ళ కేటాయించిన ఓటర్ల సీరియల్ నెంబరు 1189 నవ్య మోతే, 1190 లక్ష్మీ సజ్జల, 1191 రామకృష్ణారెడ్డి సజ్జల, 1105 భార్గవ సజ్జల అనేది ఈ రెండు కూడా. ఇది పొన్నూరు నియోజకవర్గం, ఇది మంగళగిరి నియోజకవర్గం. అంటే ఇంత గొప్ప అవకాశం ఎవరికన్నా సామాన్యుడికి దొరుకుద్దా ఈ రాష్ట్రంలో? ఏకకాలంలో 2 నియోజకవర్గాల్లో ఫామ్ 6లు అప్లై చేసి 2 నియోజకవర్గాల్లో ఓట్లు సంపాదించుకునే సత్తా ఎవరికైనా ఉందంటే ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవరెడ్డి కుటుంబాలకు మాత్రమే ఉంది. ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తుంది, రాష్ట్రంలో ఉన్న సీఈఓ చోద్యం చూస్తాడు. ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నా నేను. ఒక సామాన్యుడు ఓటు కోసం వెళ్తే నానా తిప్పలు పెడతా ఉన్నారు ఇవాళ, జనైన్ ఓటు ఉన్నా కూడా. మీరు అధికార పార్టీ అయితే చాలు విచ్చలవిడిగా ఇటువంటి ఓట్లు కుప్పలు తెప్పలుగా ఓటర్ లిస్టులో ఉన్నాయి. ప్రభుత్వ హోదాలో ఉండి, ప్రభుత్వానికి సలహాదారుగా ఉండి అక్రమాలకు పాల్పడిన వ్యక్తి మీద సెక్షన్ 30 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈఆర్ఓ పొన్నూరు, ఈఆర్ఓ మంగళగిరి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు ఏంటంటే దాసోహం అన్నారు వాళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళేమి సామాన్యులు కాదు కదా, ఎవడో సామాన్యుడు గుర్తింపు లేనాడు వాడు పెట్టాడంటే అర్థం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే తెలియనాళ్ళు లేరు, భార్గవరెడ్డి అంటే తెలియనాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ క్లర్క్. ఆయన క్యాంప్ క్లర్క్ ఉద్యోగం ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దొంగ ఓట్లు ఆయన సృష్టించుకోవటం, ఆయన చెంచాలందరికీ దొంగ ఓట్లు సృష్టించటం, ఇదే పని ఆయనకి. అదేవిధంగా మేము నియోజకవర్గంలో, మా పొన్నూరు నియోజకవర్గంలో ఈఆర్ఓని ఎన్నోసార్లు డిమాండ్ చేసాం వచ్చిన అప్లికేషన్స్ లిస్ట్ ఇవ్వమని. నేను ఎలా కొల్యూడ్ అయ్యారనే దానికి ఏంటంటే, మేము డిమాండ్ చేసినప్పుడు నియోజకవర్గ మీటింగ్లో మాకు 11వ తారీఖు వరకు ఎవరైతే అప్లై చేశారో ఇచ్చాడు. 12, 13 ఇవ్వలా, మళ్ళీ 14వ తారీఖు ఇచ్చాడు ఆయన. పెదకాకాల్లో డ్రాఫ్ట్ పబ్లికేషన్ 27/10 నాడు పబ్లిష్ చేస్తే ఏ అయితే డిలీషన్స్ ఎడిషన్స్ ఉన్నాయో అవి ఏవి దానిలో రిఫ్లెక్ట్ కాకపోతే మేము ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తే ఆయన మాకు చెప్పింది ఏంటి, నా లాగిన్లో ఉన్నాయి నేను చేయలేకపోయాను అంటే ఇటువంటి దొంగ పనులు చేయటానికా? ఎక్కడ అంటే ఉద్దేశపూర్వకంగా నేను, ఎందుకంటే ఎన్నికల ఈఆర్ఓలు కొల్యూడయ్యారని చెప్పడానికి. పొలిటికల్ పార్టీ మీటింగ్లో ఇవ్వాల్సిన సమాచారం కూడా ఇవ్వకుండా 12, 13 తారీఖుల సమాచారం ఇవ్వకుండా 11 ఇచ్చాడు, 14 ఇచ్చాడు. దీన్ని బట్టే ఓట్లు చేర్చడంలో ఒక కుట్ర జరిగింది అని చెప్పి స్పష్టమవుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నాకేంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదేమో ఆయన ట్విట్టర్లో పెట్టాడు, ఇదేమో ఆయన ప్రెస్ రిలీజ్ చేశాడు. ఆయన ఏమంటాడు, మాకంట ఒక తెలుగుదేశం నాయకుడికి మాకేమో కళ్ళు పచ్చగా ఉన్నాయంట, మరి మాకు పచ్చగుంటే ఆయనకి ఏమైనా బ్లూగా ఉన్నాయా కళ్ళు? కళ్ళు ఎవడైనా మనిషి అన్న తర్వాత కళ్ళు ఒక రకంగానే ఉంటాయి. చేసిన తప్పు దొంగ దొరికిన తర్వాత ఇదిగో ఈయన దొంగ ఓట్లు సృష్టించాడని చెప్పి మేము బహిర్గతం చేసిన తర్వాత ఆయన ఏం విమర్శిస్తాడు, తెలుగుదేశం వాళ్ళకంట పచ్చగా ఉంటాయంట కళ్ళు, ఎల్లో మీడియా అంట. నేను ఛాలెంజ్ చేస్తున్నా,
నేను చూపెట్టిన దానిలో మరి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ అంశం మీద సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 30 ప్రకారం అతని మీద అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అధికార హోదాని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లను సృష్టించడంలో కానీ పొందటంలో ఉద్దేశపూర్వకంగా పొందిన, ఆయనేమి తెలియక చేశానంటలా, ఉద్దేశపూర్వకంగానే చేశాడని ఆయన మాటల్లోనే స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్తున్నాడు, ప్రస్తుతం మేము ఉంటున్న రెయిన్ట్రీ పార్క్ కాలనీలో రోడ్డుకు ఒకవైపు రెయిన్ట్రీ అపార్ట్మెంట్లు ఉన్నాయి పొన్నూరు నియోజకవర్గంలో, రెండో వైపు విల్లాలో ఉన్నాయి. ఓటర్ల చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలో నమోదు చేయడం జరిగింది. విషయం తెలిసిన తర్వాత అంట మంగళగిరిలో నమోదు చేశాడంట. ఎలా చేస్తారు? ఇది సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్, నేను సృష్టించలా, తెలుగుదేశం పార్టీ సృష్టించలా, ఆయన ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ఇది. ప్రెస్ రిలీజ్లో ఆయన ఏం చెప్తున్నాడు, అపార్ట్మెంట్లేమో రెయిన్ట్రీ అపార్ట్మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలోకి వస్తాయి, విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలోకి వస్తాయి. పొన్నూరు నియోజకవర్గంలో అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి దానిలో అప్లై చేశాడంట. తర్వాత విల్లాలు మంగళగిరిలోకి వస్తాయని దానిలో అప్లై చేశాడంట. అంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే 2 చోట్ల ఫామ్ 6లు అప్లై చేశాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయాన ఆయన స్టేట్మెంట్లో ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఆయన స్టేట్మెంట్ ఇది ఈయన ట్విట్టర్లో పెట్టింది, ఇది ట్విట్టర్లో పెట్టాడు, ఇది ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు. ఈమె సృష్టించలా, నీలాగా ఉన్నాయి లేనట్టు. ఆయన గ్లోబల్స్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మించిన తాత ఎవడన్నా ఉన్నాడంటే సజ్జల రామకృష్ణారెడ్డిను భార్గవ రెడ్డి. ఎందుకంటే గ్లోబల్స్ ప్రచారంలో చేయటంలో కానీ, అబద్ధాలు ఉన్నవి లేనట్టు చెప్పడం కానీ, నాకు వెనకటి ఎవడో చెప్తాడు, ముళ్ళు ఆ రోజుల్లో శాపం పెట్టేవాళ్ళంట, నువ్వు నిజం కనుక చెప్తే తల 1000 ముక్కలు అవుద్దని. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డికి సజ్జల భార్గవ రెడ్డికి అదే శాపం ఉందంట, మీరు కనుక నిజాలు చెప్తే 1000 ముక్కలు అవుద్దని. అందుకని అన్ని అబద్ధాలే చెప్తారు. దొంగగా దొరికిన తర్వాత ఆయన స్టేట్మెంట్లోనే ఆయన ఒప్పుకున్న తర్వాత, నేను అంతకుముందు పొన్నూరులో పెట్టాను, మంగళగిరి తెలిసిన తర్వాత మంగళగిరిలో కూడా పెట్టానంటే, ఇప్పుడు ఫామ్ 6 ఒక చోట నుంచి ఒక చోటకు మార్చుకోవాలంటే కొత్తగా ఫామ్ 6 పెడతారా, ఫామ్ 8 పెడతారా? ఆయన ఏమైనా చదువులేనాడా? సుదీర్ఘమైన జర్నలిస్ట్ చరిత్ర ఉంది, సాక్షికి ఎడిటర్ అండ్ చీఫ్ చేశాడు, ఇంత పెద్ద ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి క్యాంప్ క్లర్క్గా ఉన్నాడు. మనం ఎవరన్నా వెళ్ళి అయ్యా నా ఓటు మార్చుకోవాలంటే ఏమని చెప్తారు, ఫామ్ 8 పెట్టమంటారు. ఈయనేం చెప్తున్నాడు, పొన్నూరులో ఓటు వచ్చిందంట ఆయనకి, అపార్ట్మెంట్లు కాబట్టి, మంగళగిరిలో విల్లా ఉందని తెలిసి మంగళగిరిలో కూడా ఓటు అప్లై చేశాడంట. అంటే దీన్ని బట్టే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలను పట్టే ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల ఫామ్ 6లు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో, ఎప్పుడు పెట్టాడు ఈయన అప్లికేషను, నేను పొన్నూరు నియోజకవర్గంలో 13/10/23 పెట్టాడు. నాకున్న అనధికారమైన సమాచారం ప్రకారం మంగళగిరిలో 27/10/23 పెట్టాడు. అంటే పొన్నూరులో పెట్టిన 15 రోజులకి మంగళగిరిలో ఓటు కోసం పెట్టాడు ఫామ్ 6. ఈయన ఫామ్ 7 ఎప్పుడు పెట్టానని చెప్పాడు ట్విట్టర్లో, మీరు ప్రజలందరూ చూడొచ్చు, ఇదేం రహస్యం కాదు. జనవరి 31వ తారీఖున ఫామ్ 7 అప్లై చేసినట్టు ఆయన ట్విట్టర్లో ఫామ్ 7 అప్లోడ్ చేశాడు. అంటే ఎన్ని రోజులు, 13వ తారీఖు పొన్నూరు నియోజకవర్గం పెడితే నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, అంటే 3 నెలల తర్వాత. అంటే ఆయనకి తెలియదా సంతకం పెట్టేటప్పుడు ఫామ్ 6 ఏ నియోజకవర్గంలో పెట్టాను, ఎవరిని బుకాయిస్తారంటనా? చేసేదంతా చేసి దొంగగా దొరికిన తర్వాత ఇవాళ దాన్ని ఏదో బుకాయించి తెలుగుదేశం పార్టీ మేము ఎన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికార్డులు ఇవే తెలుగుదేశం పార్టీ సృష్టించిన రికార్డులు కాదు. ఎలక్షన్ కమిషన్ విపరీతమైన ప్రచారం చేస్తూ ఉంది. మీ ఓటు తెలుసుకోవాలి అంటే ఓటర్స్ హెల్ప్ లైన్లోకి వెళ్ళి మీ ఆధారం మీ ఇదో కొట్టితే మీకు ఓటర్ ఉంటుంది, చెక్ చేసుకోండి అని చెప్పుద్ది. అంటే ఇంత మేధావి చూసుకోడా? తెలీదు ఆయనకి? తెలుసు. తెలిసే కావాలని 2 చోట్ల అప్లికేషన్లు పెట్టాడు.
2 చోట్ల ఓట్లు పొందాడు. ఎప్పుడైతే ఇది బహిర్గతం అవుతుంది అని చెప్పి తనకు తెలిసిందో 31 జనవరి అంటే 3 నెలల తర్వాత, ఓట్ అప్లికేషన్ పెట్టిన 3 నెలల తర్వాత, ఓట్ అప్రూవ్ చేసిన 2 నెలల 8 నెలల తర్వాత, ఇంకా ఆయనకి ఓటు ఐడి కార్డు ఎప్పుడు డిస్పాచ్ అయిందో కూడా మా దగ్గర ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి వారు ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల ఫామ్ 6 అప్లై చేసి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి సెక్షన్ 30 కింద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అధికారులు ఎవరైతే ఈఆర్ఓ పొన్నూరు, ఈఆర్ఓ మంగళగిరి ఎవరైతే ఉన్నారో వీటిని కళ్ళు మూసుకొని అప్రూవ్ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పేది ఒకటే, నువ్వు బుకాయించే రోజులు పోయినాయి. నువ్వు ఇంకా ఎంతకాలం చెప్తావంటున్నా, కళ్ళ ముందు దొంగగా దొరికిన తర్వాత కూడా మాట్లాడితే ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఎస్, మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ వేదిక మీదుగా. ఇప్పుడు మేము ఇవన్నీ కూడా ఎలక్షన్, ఈ ఓటర్ లిస్టులన్నీ మేము సృష్టించినాయా? అప్లికేషన్ మేము సృష్టించామా? అప్లికేషన్ మీద సంతకం నువ్వు కాదా పెట్టింది? పొన్నూరులో నువ్వు కాదా? మంగళగిరిలో నువ్వు కాదా? 2 చోట్ల ఎలా పెడతావు? అంటే ఉద్దేశపూర్వకంగానే నువ్వు 2 చోట్ల ఓట్లు పొందావు. బయటకు వచ్చిన తర్వాత మాత్రమే 3 నెలల తర్వాత నువ్వు మొన్న 31వ తారీఖున జనవరి 31న డిలీషన్ కోసం పెట్టావు. అంటే 11 రోజుల క్రితం. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సిఇఓ గారు ఉన్నా కూడా స్పందించలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తాం. దీని మీద సమగ్రమైన విచారణ జరిపి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫామ్ 6లోనే ఉంది. సెక్షన్ 30 కింద దరఖాస్తులో ఉన్న సమాచారం ఫాల్స్ సమాచారం కనుక ఇస్తే 1 సంవత్సరం జైలు శిక్ష లేదా ఫైన్ వేయచ్చు, లేదు 2 వేయచ్చు స్పష్టంగా. ఎందుకంటే మనం ఓటు కావాలంటే ముందు దాని మీద సంతకం పెడితే నీకు ఓటు వచ్చేది. సెల్ఫ్ డిక్లరేషన్, ఇదిగో నాకు ఎక్కడ ఓటు లేదని మనం ఇవ్వాలి, ఇస్తేనే ఓటు వచ్చింది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఫామ్ 7 ఎప్పుడు ఇచ్చాడు అనేది సమస్య కాదు. ఫామ్ 6 మీద 2 మీద తెలిసే కదా ఆయన సంతకం పెట్టింది. ఫామ్ 7 అనేది అసందర్భమైంది. ఎప్పుడు పెట్టాడు? ఫామ్ 6 మీద వీళ్ళు సంతకం పెడితేనే కదా ఎవరైనా. ఇప్పుడు నాకు ఓటు కావాలంటే నేను ఫామ్ 6 మీద సంతకం పెడితేనే ఓటు వచ్చుద్ది. మరి ఇంత పెద్ద మేధావి 2 చోట్ల ఓటు కావాలని ఎలా సంతకం పెట్టాడు? అది చట్టరీత్యా నేరం అని చెప్తున్నాం మేము. ఫామ్ 7 పెట్టాడా? ఆయన కళ్ళు మూసుకొని 3 నెలల తర్వాత నిద్రలేసి సడన్గా ఆయన గుర్తొచ్చి నేను ఫామ్ 7 పెట్టానంటే సరిపోయిందా? ఎలా పెడతారంటున్నా. అదే మనం సామాన్యుడు వెళ్ళి అడిగితే ఏం చెప్తారు? ఓటు ట్రాన్స్ఫర్ కోసం ఫామ్ 8 పెట్టమని స్పష్టంగా ఉంది. మీకు ఒక చోట ఓటు వస్తే వచ్చిన తర్వాత ఫామ్ 8 పెట్టుకొని మార్చుకోవచ్చు. లేదా అడ్రస్ కరెక్షన్స్ ఉన్న ఫామ్ 8లో ఫామ్ 8A 8B అట్లా ఉన్నాయి రకరకాలుగా. మీకు ఏ చేంజెస్ కావాలన్నా కూడా ఫామ్ 8లో పెట్టచ్చు. ఫామ్ 8 పెట్టాల్సిన వ్యక్తి ఆయన ఒక సామాన్యుడు కాదు కదా, ఆయన మేధావి కదా, అపర మేధావి. ఇంత పెద్ద ప్రభుత్వాన్ని కంటి చూపుతో మంత్రులు ఉన్నా కూడా దిష్టి బొమ్మలాగానే ఉన్నారు. ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడిపే క్యాంప్ క్లర్క్ ఆయనకు తెలియదా? తెలుసు. మేము అదే చెప్తుంది, ఉద్దేశపూర్వకంగానే దొంగతనానికి పాల్పడ్డాడు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆ కుటుంబం 2 చోట్ల అప్లికేషన్ మీద సంతకం పెట్టారు. లేదు ఆయన సంతకాలు ఫోర్జరీ చేశారంటే ప్రభుత్వం అయిందే కదా, కంప్లైంట్ ఇవ్వమనండి. ఫామ్ 7 చేయటం అనేది పెట్టానని అంటాం అనేది అర్థం లేనిది. ఆయన పెట్టాల్సింది చేంజ్ కావాలంటే ఫామ్ 8 పెట్టాలి ఓటు వచ్చిన తర్వాత.
నేననేది ఒక చోట అప్లికేషన్ 13వ తారీఖు మీద సంతకం పెట్టి 15 రోజుల్లోనే ఇంకో చోట ఓటు కావాలని ఎలా పెడతారు? భారతదేశంలో ఎవరికన్నా కుదురుద్దా? ఆంధ్రప్రదేశ్లో ఎవరికన్నా కుదురుద్దా? ఓటు ఎవడన్నా మార్చుకోవాలంటేనే దిక్కులేదు. 100 చెప్తున్నారు, నువ్వు ఉండేది హైదరాబాద్లో, నువ్వు ఇక్కడ ఉండలేదు, మాకున్న ఆదేశాల ప్రకారం ఇక్కడ నువ్వు సంవత్సరంలో 6 నెలలు నిద్రపోవాలి, కాపురం చేయాలి, నువ్వు వెళ్ళొస్తే కుదరదని 100 కారణాలు చెప్తున్నారు ఓటు కావాలంటే. ఎన్నో రిజెక్ట్ చేశారు, నేను చూపెడతాయి మా దగ్గర కూడా. అదే చెప్తుంది, అధికారులు దాసోహం అయిపోయారు. ఎన్నికల్లో ఉన్న అధికారులు, అధికార పార్టీ, కొంతమంది అధికారులు అధికార పార్టీకి దాసోహం అవటం మూలనే మాకు తెలుసు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ ఒక సాఫ్ట్వేర్ నడిపి వీళ్ళకి ఎక్కడెక్కడో ఓట్లు ఉన్నాయని చెప్పి అనధికారికంగా ఈఆర్ఓలకు పంపించి ఓట్లు తీసేసే ప్రయత్నం చేస్తే మేము వెళ్ళి పంచాయతీ పెట్టుకున్నాం. అసలు ఫామ్ 7 ఎవరు పెట్టారు? మీ దగ్గరికి ఎలా వచ్చినాయి సమాచారం? ఎవరు అప్లికేషన్ పెట్టకుండా మీరు అనధికారికంగా ఎలా ఇస్తారు? అధికారం ఉంది కాబట్టి ఓట్లు చేర్పుల్లో కానీ తీసివేతల్లో కానీ అనధికారమైన దందాన్ని ప్రభుత్వం చేసింది, అధికార పార్టీ చేసింది అనేదానికి ఇది నిదర్శనం. రెండోది నేను అనేది ఏంటంటే, నేను ఇంకోటి చెప్పేది ఏంటి, ఆయన స్టేట్మెంట్ ఇది. ఆయనే చెప్తున్నాడు, పొన్నూరులో నేనే అప్లై చేశా, మంగళగిరిలో నేనే అప్లై చేశానని. ఆయన స్టేట్మెంట్ ఇది, మేమేదో సృష్టించింది కాదు. ఆయన నిన్న ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు, పొన్నూరులో అప్లై చేసింది నేనే, మంగళగిరిలో అప్లై చేసింది నేనే, విల్లాలు ఇటున్నాయి, అపార్ట్మెంట్లు ఇటున్నాయి. సాంకేతిక లోపం అంట. సాంకేతిక లోపం అంటే ఏంటి? 2 చోట్ల, ఇప్పుడు నేను 10 చోట్ల నాకు ఓటు కావాలని పెడతా, ఊరుకుంటారా? కేసు పెట్టరా నా మీద? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడుగా ఫామ్ 7లో పెట్టినా, ఫామ్ 6లో పెట్టినా కేసులు పెట్టమని చెప్పింది. మరి స్వయాన ఆయనే ఒప్పుకున్న తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు? తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్, ఓట్ ట్రాన్స్ఫర్. ఒక చోట వస్తే ఇంకో చోటకు మార్చుకోవాలంటే ఫామ్ 8 పెడతారు. మేమనేది అదే, 2 ఫామ్ 6లు పెట్టి ఆయనకి విషయం బయటికి పొక్కిందనే సమాచారం తెలిసి 31వ తారీఖున పెట్టాడు. అప్పటికే 2 ఓట్లు వచ్చినాయి కదా. ఇది ఓటర్ లిస్ట్, నేను చెప్పింది ఇది. ఈ 2 ఓటర్ లిస్టులు మొన్న జనవరిలో 21వ తారీఖున పబ్లిష్ చేసిన ఓటర్ లిస్టులు ఈ రెండు కూడా, ఇది పొన్నూరు, ఇది మంగళగిరి. ఈ 2 జనవరి 21వ తారీఖున కొత్తగా పబ్లిష్ చేసిన ఓటర్ లిస్టులు ఈ 2. ఆయన ఎప్పుడు పెట్టాడు? 31వ తారీఖున పెట్టాడు. అంటే ఆయన అప్లికేషన్ పెట్టింది అక్టోబర్ 10. 4 నెలల తర్వాత ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయింది. ఇంకో 4 రోజుల తర్వాత, ఇంకో 10 రోజుల తర్వాత ఆయన ఫామ్ 7 పెట్టానని చెప్తున్నాడు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఆయన చేతుల్లోనే ఉంది కదా. అమరావతి రాజధాని అన్నాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి. ఇల్లు కట్టుకున్నానన్నాడు, ఇక్కడే నివాసం ఉంటున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయినాయి. ఆయన బృందం అందరూ కూడా అసలు అమరావతి రాజధాని, మీరు అసలు తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని నమ్మవాకండి, తరలిస్తారని, ఇక్కడే ఉంటుందని చెప్పాడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించిన తర్వాత 3 రాజధానులు అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పరాయి రాష్ట్రానికి? నిన్న మొన్న ఏం చెప్పాడు అసెంబ్లీలో? రాజధాని హైదరాబాద్ ఎలానో మనకు ఒక క్యాపిటల్ నుండి ఉంటే పవర్ఫుల్గా ఉండేదని చెప్పాడు. అమరావతి నాశనం చేసింది ఆయనే కదా. ఉన్న రాజధానిని 10,000 కోట్లు పైగా ఖర్చు పెట్టిన రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట, లెజిస్లేచర్ క్యాపిటల్ ఒక చోట, ఇంకో చోట జ్యుడిషియర్ క్యాపిటల్ అని 3 ముక్కలాట ఆడి చివరికి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు. అంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది, అధికార పార్టీ నాయకులకు ఒకటి అర్థమైంది, ప్రజలు మనల్ని తొందరలోనే తన్నే రోజులు ఉన్నాయి, తరిమేసే రోజులు ఉన్నాయి,
కాబట్టి హైదరాబాద్ క్యాపిటల్ అయితే వెళ్ళొచ్చు మనం, చక్కగా మన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, మన ఆస్తులు బెంగళూరులో ఉన్నాయి, మనం వెళ్ళి తలదాచుకోవచ్చు, మన ఆస్తులు కాపాడుకోవచ్చు. మేము ఒకటే తెలియజేసేది, మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ఎక్కడ దాక్కున్నా సరే లెక్క అప్పచెప్పటం ఖాయం. మీరు దోచుకున్నది, దాచుకున్నది, మింగిన డబ్బుని ఎక్కడ దాక్కున్నా కక్కించడం ఖాయం. వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఇక వైకాపాకు ఓటేస్తే చెత్తబొట్లో ఓటేసినట్టే అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పకుండానే చెప్పాడు. పెంచుకోవడానికి పక్క రాష్ట్రంలో ఉన్న దానిలో హైదరాబాద్ రాజధాని ఏంటండి బాబు? ఇప్పుడు భారతదేశంలో ఢిల్లీ రాజధాని మనం వెళ్ళి పాకిస్తాన్లో పెడతామంటే కుదురుద్దా? ఉమ్మడి రాజధాని అయిపోయింది కదా, దాని టైం అయిపోయింది కదా, దాని టైం అయిపోయింది. పునర్విభజన చట్టం ప్రకారం దాని టైం కూడా అయిపోయింది. పునర్విభజన చట్టంలో ఉమ్మడి క్యాపిటల్కి టైం స్పెసిఫై చేశారు, దాని టైం అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ అంటున్నాడంటే అర్థం ఏంటి? కాబట్టి అధికారాన్ని కోల్పోతున్నామని చెప్పకనే చెప్తూ ఉన్నారు. మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతున్నారు అంతే. ఒక ఆయనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టిస్తాడు, ఒక ఆయనేమో రాజధానిని మూడు మొక్కలు ఆడుతూ ఉంటాడు. వైవి సుబ్బారెడ్డి గారికి ఏమో రాజధాని గురించి పేటెంట్ ఇచ్చాడు, నువ్వు మూడు ముక్కలు తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టని. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉంటాడు.